ఆస్తులు అమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన బండి సంజయ్కి అన్ని ఆస్తులు ఎక్కడివి? నా కొడుకు షర్ట్ గురించి కూడా ఏడుస్తున్నారంటున్నావు. మరి నువ్వు మంది గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? బీజేపీ నాయకులే బండి సంజయ్ను ఒక జోకర్ లెక్క చూస్తున్నారు. నీ డార్క్ సీక్రెట్స్ బయట పెట్టమంటావా బండి సంజయ్? పార్లమెంటులో మాట్లాడమంటే పాస్ అని చెప్పి తప్పించుకున్న నీకు కేసీఆర్ కేటీఆర్లను విమర్శించే స్థాయి ఎక్కడిది? బండి సంజయ్ను పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేసే సమయం వచ్చింది. కనకపు నరసింహాసనం మీద సునకం అనే సామెత ఆయనకు బాగా సరిపోతుందని బీఆర్ఎస్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మన దరిద్రం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు కేంద్ర హోంశాఖ మంత్రులుగా ఉండడము, కేంద్ర మంత్రివర్గాలలో ఉండడం, అట్లా చెప్పాల్సిన దౌర్భాగ్యం మనకు ఏర్పడింది. పదవులు ఉన్నాయి కాబట్టి చెప్పాలి, తప్పదు. ఆయన ప్రెస్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి పెట్టిన ఒక చెత్త కేసుకు సంబంధించి ఆయన ఏదో పోయి అక్కడ ఓ సాక్ష్యం ఇవ్వడానికి పోయి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు, గంటకు ముందు కరీంనగర్లో మాట్లాడిన మాటలు చూస్తే ఒక విషయం నిర్ధారణ ఏంటంటే బండి సంజయ్ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాల్సిన సమయం మాత్రం ఖచ్చితంగా వచ్చిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. సమయం సందర్భం లేకుండా నోటికొచ్చినట్లు పిచ్చివాగుడు వాగడం అనేది ఈ బండి సంజయ్కి అలవాటైపోయింది. ఎంతొస్తే అంత పేపర్లల్లో హెడ్లైన్ కోసము,